అవసరంతో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయి ఆ డబ్బులకు వాడు ఇది అయిపోయి అట్రాక్ట్ అయిపోయి 2 lakhs ఒకసారి, 1 lakh ఒకసారి, 60,000 ఒకసారి, 40,000 ఒకసారి తీసుకొని ఆ వీరస్వామ్యంతో 7 అకౌంట్ చేసి అతను సెల్ ఫోన్ కూడా అతను ఒక సిమ్ కూడా క్రియేట్ చేసి ఆ సిమ్ను ఫోన్ కూడా ఏంటంటే ఈ అకౌంట్కి కనెక్టివిటీ చేయాలి కదా బ్యాంక్ అకౌంట్స్ అనుకుంటే ఆ ఫోన్ కూడా ఈయన పెట్టిండు. సిమ్ మెసేజ్ రాగానే డబ్బులు విత్డ్రా చేసుకుంటాడు. అట్లా రైతు బంధు ఏం చేసేవాడంటే 130 members దీంట్లో కూడా మల్టిపుల్ అంటే అక్కడ వాళ్లకు పోయినప్పుడు ఒకే పేరు చనిపోయిన పేరు 2-3 సార్లు చేస్తున్నాడు. 2-3 times ఆ అకౌంట్కి వచ్చే వరకల్లా వాళ్ళు అక్కడ కొంచెం మనకు పట్టుకున్నారు. ఒక దగ్గర అయితే 5 times తర్వాత బ్రతికిన వాళ్ళను చంపినట్లు చేశాడు, చనిపోయిన వాళ్ళని బ్రతికినట్లు చేసి అన్ని క్రియేట్ చేశాడు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఇందులో కూడా అన్నీ ఉన్నాయి. మనకు ఈ ఆధార్ కార్డు తర్వాత ఇది డెత్ సర్టిఫికేట్లో పైనది కిందది ఒరిజినల్గా ఉంటుంది. మధ్యలో డీటెయిల్స్ అన్నీ కూడా ఇతను మార్ఫింగ్ చేసి ఇన్సర్ట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి అడిగి పంపిస్తాడు. సో దాంతో అది ఉన్నది. అదేవిధంగా రైతు బంధులో అక్కడ కూడా ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ మొత్తం 130 members మన 50 అకౌంట్స్ క్రియేట్ చేయించిండు సేమ్ ఫ్రెండ్ ద్వారానే. అతని వైఫ్ అందరు కూడా చేసేసి మొత్తం అక్కడ కూడా ఈచ్ కొందరికి అది రావడం. దాన్ని కూడా ఏం చేసిందంటే దాదాపుగా 2,000 మందివి అక్కడ కొందుర్గు మండలంలో ధరణి పోర్టల్లో ఉన్నది అందులో. కానీ బట్ అతను అప్లై చేసుకోలేదు. అందరు అప్లై చేసుకోరు, అందరు కూడా రైతు బంధు వాళ్ళు అందరు అప్లై చేసుకోరు. సో కొంతమంది మాత్రం అప్లై చేసుకునే డీటెయిల్స్ కూడా ఇంత దగ్గర ఉన్నాయి. అప్పుడు వాటిని ఇందులో ఇన్సర్ట్ అందులో అప్లోడ్ చేసేసిండు ఆయన. మొత్తం ఆయన్ని అప్లోడ్ చేశాడు. మొత్తం ట్యాబ్ ఉంటుంది. తర్వాత సెల్ ఫోన్స్లో ఆయనకు లాగిన్ ఐడి ఇచ్చారు. ఆ లాగిన్ ఐడితో అంత పెట్టేసేసి ఆయన దానికి దాంట్లో ఏం చేశారంటే అకౌంట్స్ ఎవరైతే ఇతను పెట్టిన అకౌంట్కు ఆ రైతు బంధు అకౌంట్ హోల్డర్లో ఆ అకౌంట్ నెంబర్ను ఇన్సర్ట్ చేస్తాడు. అక్కడ నుంచి డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది. అక్కడ నుంచి ఇతనికి ఉన్నటువంటి సెల్ ఫోన్లో మెసేజ్ రాగానే ఇతను డబ్బులు వస్తుంది. అట్లా అది కూడా దాదాపుగా 1 crore దాకా తీసుకున్నాడు. తీసుకొని దీన్ని ఏం చేశారంటే తలకొండపల్లిలో కొందరికి దగ్గర తుమ్మలపల్లిలో 8.5 acres ల్యాండ్ కొన్నాడు. దాదాపు ఈ డబ్బుతో 1,62 lakhs తోని అది కూడా. తర్వాత ఇంకొక దగ్గర కొందరికి దగ్గర మళ్ళీ 2.5 acres ల్యాండ్ కొన్నాడు సేమ్ ఇదే డబ్బుతోని. దెన్ ఇంకొక దగ్గర 183 square yards వచ్చి కడతాలు విలేజ్ కొన్నాడు ఈ డబ్బునంతా కూడా. ఎందుకు ఇట్లా చేసినాం అంటే వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా బాగా ల్యాండ్ లాస్ట్లో ఐ వాంట్ టు బికమ్ ఎ ల్యాండ్ లార్డ్ కాబట్టి దీంతో డబ్బు నాకు ల్యాండ్ అంటే ఇష్టం ల్యాండ్ కొన్నా అని చెప్పేసి ఈ మిచీఫ్ అనేది ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఫోర్జరీ తర్వాత మన డెత్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని ఈ రైతు బంధు స్కీము మన రైతు బంధు బీమా నుంచి గవర్నమెంట్ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసిండు. దిస్ ద కేసు డీటెయిల్స్. అర్థం కాలేదు. వాళ్ళు అప్లై చేసుకోలేదు 2,000 మంది రైతు బంధు అప్లై చేసుకోవాలి. నా డాటా అంతా ఆయన దగ్గర ఉంది, సీసీఎల్ నుంచి వస్తుంది. కాలేదు ఇన్నోసెంట్ ఆయన దగ్గర తీసి పెట్టుకోడు అంతే. ఏదో కారణం సాకు చెప్పేవాడు, మీకు అవి వస్తాయి ఇవి వస్తాయి ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి యూజ్ టు కలెక్ట్ పట్టదారు పాస్బుక్ కాపీ. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కదా, ఏదో వస్తాయి విత్తనాలు వస్తాయి లేకపోతే ఇంకో వస్తాయి మీకు ఇవి వస్తాయి అవి వస్తాయి బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పినప్పుడు ఏదో పని మీద కావాలని చెప్పి కొంత చాలా ఇన్నోసెంట్ పీపుల్తోని పట్టదారు పాస్బుక్ తర్వాత ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత బ్యాంకు అకౌంట్ ఇతని దగ్గర ఇది పెట్టేశాడు. అంటే వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే దాదాపుగా 14,000 మంది అక్కడ అన్ని కూడా దాంట్లో రైతు బంధు వస్తున్నాయి. 2,000 మంది కొంతమంది అంటే ఇచ్చారట కూడా. ఇచ్చినప్పుడు ఇది అప్లై చేయండి అని ఇస్తే కూడా ఈయనే చేయాలి కదా, చేయలేదు, దగ్గర పెట్టుకున్నాడు కొన్ని. అట్లా దాన్ని రాంగ్ఫుల్ గెయిన్ చేసుకున్నాడు. పేరు బ్యాంక్ అకౌంట్ లో అకౌంట్ నంబర్ ఉంటుంది, పేరు వేరే ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడైనా వెరిఫై చేయలేదు వాళ్ళు. అది ఇన్వెస్టిగేషన్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకా కనెక్టివిటీ ఉంటే వెరిఫై చేస్తా ఉన్నాము. సస్పెక్ట్ ఎవరు లేరా సార్ దీంట్లో? ఇప్పటి వరకు అయితే ఇక్కడ వరకు ఉన్నది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా మనకు ఏమైనా బయటపడితే దాన్ని అంటే ఓన్లీ ఇద్దరికే సాధ్యం కాదు కదా సార్, ఏదన్నా ఇంత పెద్ద స్కామ్ చేయాలంటే ఖచ్చితంగా అతనే కదా మొత్తం ఆయన్నే అంతా లాగిన్ ఐడి ఆయనకి ఇచ్చారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు. అతన్నే ఎన్రోల్మెంట్ అతనే చేసే అధికారం కూడా వానికి ఇచ్చిండు. అవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయన
చూసుకున్నాడు ఆ లూప్ హోల్స్ అని చూసుకున్న తర్వాత ఏంటంటే అక్కడికి రైతు బీమాకు పోయేటప్పుడు కొన్ని డీటెయిల్స్ తెలుగులో ఉన్నట్టు వాళ్ళకి పోవట, ఇంగ్లీషు మ్యాటర్ వరకే పోద్దు కాబట్టి అక్కడ మల్టిపుల్ అకౌంట్స్ వచ్చే వరకల్లా ఒకే పేరు మీద ఇన్ని ఒకటి చనిపోయినాడు ఒకడే ఉన్నాడు కదా, ఇన్ని 5 సార్లు ఎట్లా క్లెయిమ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అట్లా పెట్టుకుని ఇది చేస్తారు. ఈ హ్యాస్ యాక్సెప్టెడ్ చేసిన అని చెప్పి చెప్పిండు అట్లా. ఫీల్డ్కి వెళ్తారు, విజిట్ చేస్తారు, ఫ్యామిలీతో చేస్తారు కదా, ఇట్లా ఇక్కడ ఎక్కడేం జరగలేదా? ఫీల్డ్ వెరిఫికేషన్ లేదు ఇందులో, ఎల్ఐసి వాళ్ళు లేదు ఫీల్డ్ ఓన్లీ వాళ్ళు సమర్పించే డాక్యుమెంట్స్ ఈజ్ గవర్నమెంట్ అఫీషియల్ కదా, ఇతనే అప్లోడ్ చేసి పంపిస్తుంది కాబట్టి ఫీల్డ్ వెరిఫికేషన్ ఎల్ఐసి వాళ్ళది కూడా లేదు. వీళ్ళు ఎప్పుడు ఇస్తే మ్యాక్సిమం అంటే కొన్ని వందల మంది ఉంటాయి కదా, వెరీ ఫ్యూ మెంబర్స్ 20 మెంబర్స్ను 3 years నుంచి చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఐదుగురు అట్లా అని పెట్టుకుంటే తెచ్చాడు. ఓన్లీ 1 person వీరస్వామితోనే 7 అకౌంట్లు ఓపెన్ చేయించాడు. సంతోష్ నగర్, సైదాబాదు, శంషాబాదు, దిల్షుక్ నగర్ అన్ని. అది కూడా ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఐఎఫ్ఎస్సి కోడ్ క్రియేట్ చేసి పెడతాడు, అదర్ ప్రైవేట్ బ్యాంకులలో అది కాదట, సాధ్యం కాదట. అందుకని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత మన ఇది కర్ణాటక బ్యాంకు, అన్ని ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్లలో అకౌంట్స్ ఓపెన్ చేయించాడు. అతనితో చేయించేసి ఆ డెబిట్ కార్డ్స్ అన్ని ఏం దగ్గర పెట్టుకున్నాడు. దెన్ యాజ్ వెల్ యాజ్ ఇది కూడా మన ఫోన్ కూడా మెసేజ్ అది కూడా పెట్టుకున్నాడు, పాస్బుక్ కూడా ఈయన దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళ వైఫ్ 7 అకౌంట్స్ సార్. వాళ్ళ వైఫ్లో లేదు సార్. వీ హ్యావ్ రిటర్న్ ద లెటర్స్, అక్కడికి బ్యాంకు ఇంకా వాళ్ళు పంపిస్తారు. అది మొత్తం ప్రాపర్టీస్ కొన్నాడు కదా, ఎప్పుడుంటే అప్పుడు 40,000 50,000 తీసుకోకూడదు సార్. ఫ్రాడ్ చేస్తున్నట్టు వాళ్ళ వైఫ్కి తెలుసా సార్? తెలుసు, ఆమెను కూడా అక్యూజ్ చేశారు. ఇప్పుడు కేస్ జస్ట్ వాజ్ రిజిస్టర్డ్ డే ఫోర్ యెస్టర్డే. ఇప్పుడు ప్రైమా ఫేసి ఇది చూసి ఇమీడియట్లీ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం, ఇవన్నీ వెరిఫై చేయడం జరిగింది. దెర్ విల్ బి లాట్ మోర్ ఇన్వెస్టిగేషన్. మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హెల్ప్ కూడా తీసుకుంటాం, ఇంకేమైనా ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా లేదు. అండ్ సెకండ్, వెదర్ ఎనీ అదర్ అకాంప్లిసెస్ ఉన్నారు, ఎవరైనా ఇంకా ఇన్వాల్వ్ ఉన్నారు, అది కూడా చేస్తాం. అండ్ ఆల్సో ఈయన ఈ మిస్అప్రోప్రియేట్ చేసిన డబ్బులతో హీ హాస్ బాట్ సమ్ అసెట్స్, కొన్ని ల్యాండ్స్ కొనడం, కొన్ని వేరే అసెట్స్ కొనడం, ఆర్ వేరే ఏదో డైవర్ట్ చేసి వేరేదో చేయడం కూడా ఉంటే we will write also to the anti-corruption bureau also, so that they can book a case under relevant sections PC Act lo. So avanni kuda we will take up eventually as and when the investigation progresses. ఈ కేసు గురించి ఫస్ట్ ఈ కేసు గురించి అయిపోతే మళ్ళీ విల్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ కేస్. థ్యాంక్ యూ. సో సేమ్ డే బిఫోర్ యెస్టర్డే కొంచెం మాకు ఈవెంట్ ఫుల్ డే ఉండేది, ఇది కూడా కేసు ఒకటి కట్టాము. డే బిఫోర్ యెస్టర్డే లేట్ నైట్ మా ఎస్ఓటి వాళ్ళకి ఒక ఇన్పుట్ వస్తే that Radisson Blue హోటల్లో సమ్ పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ డ్రగ్స్, హ్యావింగ్ అ పార్టీ. ఆ ఇన్పుట్ మీద వాళ్ళు వెళ్తే అప్పటికి అక్కడ ఆల్రెడీ ద పీపుల్ హూ హ్యాడ్ గ్యాదర్డ్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సో ఫర్దర్ అక్కడ కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి దొరికినాయి, అవి చూస్తుంటూ వాళ్ళకి అర్థమైంది ఇక్కడ సమ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ హెస్ హ్యాపెండ్ అని. సో ఆ ఫర్దర్ లీడ్ తీసుకుంటూ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ ఇల్లుకి వెళ్ళారు. నేమ్ ఈజ్ జి వివేకానంద్. హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ మంజీరా గ్రూప్. సో వాళ్ళ ఇల్లుకి వెళ్తే దెన్ అక్కడ కొంచెంసేపు చాలా వీళ్ళకి యాక్సెస్ అండ్ ఆల్ ఇవ్వలేదు, ఇబ్బంది చేశారు. దెన్ ఇన్ ద మార్నింగ్ దే బ్రాట్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్. అక్కడ మన దగ్గర ఉన్న డ్రగ్ కిట్స్లో టెస్ట్ చేశారు, దాంట్లో పాజిటివ్ వస్తే దెన్ హాస్పిటల్కి కంప్లీట్ టెస్టింగ్ కోసం పంపించారు. అక్కడ ద రిజల్ట్ కేమ్ పాజిటివ్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ కొకేన్. సో దాంట్లో మేము కేసు కట్టాము. కేసు కట్టేసి ఇంకా ఎవరు అక్కడ ఉన్నారు వీఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై. సో అప్పుడు ఇంకా ఇద్దరు దొరికారు, పేర్లు వచ్చినాయి. వన్ ఈజ్ నిర్భయ్ అండ్ అనదర్ ఈజ్ కేదార్. సో వాళ్ళకి కూడా పిలిపించి వాళ్ళ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. అది కూడా పాజిటివ్ వస్తే సో దెన్ వాళ్ళు కూడా కేసులో యాడ్ చేయడం జరిగింది. విల్ బి టేకింగ్ ఫర్దర్ యాక్షన్ ఆన్ దట్. దాంట్లో కూడా ఎవరు సప్లయర్ చేశారు, ఎవరు వచ్చారు, దాని గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. అండ్ ఉన్న డివైసెస్ అవన్నీ వీఆర్ ట్రయింగ్ టు రిట్రీవ్ డేటా. దాంట్లో ఐ థింక్ దే ట్రై టు డిలీట్ ద డేటా ఆల్సో.
సో అది కూడా రిట్రీవ్ చేసి ఇంకేం లింకేజెస్ ఉన్నాయి అది ఫర్దర్ విల్ ట్రై టు స్టడీ ఆన్ అండ్ వర్క్ ఆన్ ద కేస్. దాంట్లో 21B NDPS అండ్ 25-27 ఐ థింక్ సెక్షన్ 27 NDPS యాక్ట్లో కేసు నమోదైంది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. విల్ ట్రై టు సీ వాట్ ఆర్ ద further implications. So we are actually keeping a close watch on consumption of drugs in different places, including star hotels undochu, farm houses adi undochu. So ekkada kuda people are allowing their premises to be used for consumption or consumption of drugs or ilanti rave parties ilanti. So dantlo memo ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం, ఇంక్లూడింగ్ సీలింగ్ ఆఫ్ ద ప్లేస్ వేర్ దట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఇంకా డ్రగ్స్లో ఇంకా డ్రగ్స్ అమ్మేసి దొరికిన అంటే సంపాదించిన అసెట్స్కి కూడా ఫ్రీజింగ్ చేయడం, అటాచ్మెంట్ చేయడం కూడా ప్రోగ్రెస్లో ఉంది. అలాంటి ఒక షాద్నగర్లో ఒక కేసులో ఆల్రెడీ మేము అటాచ్మెంట్ ఆఫ్ అసెట్స్ ఐడెంటిఫై చేసి చెన్నైలో కన్సర్న్ అథారిటీకి మనం ఒక అప్లికేషన్ వేయడం జరిగింది ఫర్ ఫీచర్ అంటారు అండర్ NDPS. దాంట్లో ఫర్ ఫీచర్ ఆఫ్ అసెట్స్ కోసం కూడా వర్క్ నడుస్తుంది. సో ఇలాంటి కేసెస్ సిచ్యువేషన్ ఇలాంటి ప్లేసెస్ మీద వీఆర్ హ్యావింగ్ అ వెరీ క్లోజ్ వాచ్. Regarding previous cases, kanukuntunnamo. There are certain rumors coming up. We have to verify with facts. So drug akkada seizure, drug vaadina wrappers em dorikinayi, cocaine di avi dorikinayi manaku. So that is confirmed to be cocaine. Adi kuda FSL పంపిస్తున్నాం. And వీళ్ళు యూరిన్ టెస్ట్ ఏం చేసాము దాంట్లో కూడా ఫర్ cocaine పాజిటివ్ వచ్చింది. సో ఇట్స్ ఎ పౌడర్ ఐ థింక్. మనకున్న ఇన్ఫర్మేషన్ పరంగా నియర్లీ 10 members ఉంది. వీ హ్యావ్ టు వెరిఫై విత్ CCTV ఫుటేజ్ కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు దానికే వచ్చారా అన్నట్టు. సో ఇద్దరిని ఆల్రెడీ కస్టడీ తీసుకున్నాము. దే ఆర్ ఆల్సో కన్ఫెస్డ్ అండ్ యూరిన్ కూడా పాజిటివ్ వచ్చింది. అండ్ అతన్ని అక్కడికి ఎవరు తీసుకువచ్చారో కొకేన్ అతని గురించి వెతుకుతున్నాము. తొందరలోనే వి విల్ అరెస్ట్ హిమ్ ఆల్సో. బేస్డ్ ఆన్ దట్ ఫర్దర్ దేర్ స్టేట్మెంట్స్ మిగతా అక్యూజ్ని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. డ్రగ్ కన్సంప్షన్ ఇట్స్ అడిక్ట్స్ డ్రగ్ కన్సంప్షన్ ఉంటుంది. దట్ ఇస్ ద రీజన్. ఇట్స్ కన్సంప్షన్ ఇస్ ది రీజన్. ఆ రూమ్లో ప్రైవేట్ రూమ్లో తీసుకొని సిన్స్ హీ హ్యాస్ అన్ యాక్సెస్ ఇన్ దట్ రూమ్ రెగ్యులర్గా వచ్చి అక్కడ చేసేది. ఎస్ ప్రీవియస్లీ జరిగినాయి కాబట్టి దిస్ టైమ్ యూ గాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఇట్స్ హ్యాపెనింగ్ దేర్. ఎన్ని రోజులు అని ఎగ్జాక్ట్గా వీ డోంట్ నో, బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ దిస్ టైమ్ అయితే చేశారు. ఎస్ డెఫినెట్లీ. అంటున్నారా? ఐ థింక్ లేటెస్ట్ సిచ్యువేషన్ వాట్ ఎవర్ వాళ్ళు టెస్ట్ అండ్ ఆల్ చేయించారు. ఐ థింక్ కేసు కూడా రిజిస్టర్ అయింది నాకు తెలిసింది. లేటెస్ట్ సిచ్యువేషన్ విల్ టేక్ ఫ్రమ్ DCP రాజన్ నగర్. ఐ థింక్ So they are investors. Konni proper since he is in investing business people regularly they meet and have some acquaintance ekkada investment chesi. So exactly how he is involved in investment paranga that we are yet to know. But our association is more concerned with his consumption of drug rather than his other investments. Yeah, చాలా మంది may be fan of many people and taken photos.
పాడన్ ప్రస్తుతానికైతే ఎవరితో సంబంధం రావట్లేదు. యా దిస్ సయ్యద్ అబ్బాస్ అని ఎవరు ఉన్నారో హీ ఈజ్ ద వన్ హూ డెలివర్డ్ కొకేన్ అండ్ అతను ఇంతకుముందు ఇక్కడ వీళ్ళతో పనిచేశాడు, వీళ్ళ కంపెనీస్లో పనిచేశాడు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఇంకా వాట్ ఎవర్ కమ్స్ టు లైట్ అది కూడా వీ విల్ షేర్ విత్ మీడియా. ఎస్ ఎస్ అతను ఎస్ దే ఆర్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ హైదరాబాద్. సార్ అబ్బాస్ ఈ మంజీరా గ్రూప్లో పనిచేశాడా సార్? ఇంతకుముందు చేశాడు, ప్రస్తుతానికి లేడు, మరి ఇంతకుముందు చేశాడు.